హలో అండి. 5 నిమిషాల్లో చేపల ఫ్రై ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? అబ్బా! లోపల సాఫ్ట్‌గా పైన కరకరలాడుతూ అద్దిరిపోతుంది. ఈజీగా చేసుకుందాం రండి. ముందుగా చేపలనైతే కడిగేసుకునేసి ఈ విధంగా ఘాట్లు పెట్టయితే తీసుకున్నాను. గిన్నె లేకపోతే ప్లేట్ అయితే తీసేసుకునేసి, కాశ్మీరీ చిల్లీ పౌడరు, ఇంట్లో చేసిన చిల్లీ పౌడర్ మనకెంత కారం కావాలో దానికి తగ్గట్టుగా ఏసేసుకునేసి, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా ఏసేసుకుందాము. ఇప్పుడు దీన్ని మొత్తానైతే కలిపేసుకోవాలి. ముందుగా నేను చింతపండునైతే ఊరబెట్టుకున్నానండి. దాన్ని కొద్దిగా గుజ్జు అయితే పోసేసుకుందాము. మీకు కావాలంటే నిమ్మపండు కూడా పిండేసుకోవచ్చు. అలా కలిపేసుకునేసి 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ రైస్ ఫ్లోరు, 1 స్పూన్ ఆయిల్ కూడా పోసేసుకుందాం. వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మొత్తాన్ని కలిపేసుకునేసి మనము ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా చేపలనైతే ఏసేసుకునేసి మొత్తానికి మసాలాలు పట్టేలాగా కలిపేసుకుందాము. దీన్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదండి. అప్పటికప్పుడే వేయించుకుంటే కూడా బావుంటది. స్టవ్ మీద ప్యాన్‌లో ఆయిల్ అయితే పోసేసుకునేసి ఒక్కొక్కటిగా వేసుకునేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకునేసి బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే అదిరిపోయేలాగా చేపల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మొత్తాన్ని ఈ విధంగానైతే ఏంచి అయితే పెట్టేసుకోండి. మనము వేయించేటప్పుడే సగం తినేస్తారు. అంత అద్భుతంగా ఉంటది. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత సింపుల్‌గా అయిపోయిందో. మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేసుంటే కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసేసుకోండి. వీడియో నచ్చితే ఒకే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.